కరెక్ట్గా స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు వస్తుందండి చేపలవడి. అప్పుడు ఇచ్చుకోమంటే అసలు ఆ చేపలు ఎలా ఇచ్చుకుంటారు చెప్పండి. వారం రోజులు బట్టి చేపలు తీసుకొని ఒకటే గొడవ అనమాట మా బావ. ఇంక ఈ రోజైతే తప్పక ఇంక తీసుకోవాల్సి వచ్చిందనమాట. పిల్లలు స్కూల్కి టైంకి ఆవిడ వస్తే 8:30కి నేను తీసుకోవడానికి అవ్వదు, దగ్గరుండి తీసుకోవాలి. ఏంటి నీ మట్టుకు నువ్వు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అనేసి అనుకుంటున్నారా? ఏం కదండి, ఈరోజైతే చిన్న వీడియో రాత్రి పెట్టాల్సింది మిస్ అయిపోయిందనమాట. ఈరోజు పెట్టేస్తున్నాను అనమాట. అసలు ఏం జరిగింది ఏంటో మీ అందరికీ చెప్పేస్తే వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. వారం రోజులు బట్టి చేపలు తీసుకోమని ఒకటే గొడవ అనమాట. ఇంక ఈరోజు అయితే ఒక చేప 3 కూరలు అయితే అయిపోయినాయి అనమాట. చాలా సింపుల్గా కాదండి, చాలా హార్డ్ వర్క్ అండి, చాలా పని, చాలా టైం కూడా తీసుకుంది. ఒక్కటే చేప కానీ కొన్ని ముక్కలేమో పులుసు పెట్టాను, కొన్ని ముక్కలేమో ఏపుడు చేశాను. అందులో వచ్చింది శన ఎగురు చేశాను అనమాట. అదే ఫ్రైలా చేసాను. నాకైతే శన అయితే ఇష్టం ఉండదు. నాకైతే ఈ శన అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం అనమాట. ఈరోజైతే నేను చేపల పులుసు చేశాను. ఎలా చేశాను ఏంటనేది చెప్పేస్తానండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు వదిలేండి, ఉల్లిపాయ, టమాటా, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీ అయితే పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే వేయించేసాను. ఉల్లిపాయ మిశ్రమం బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసాను అనమాట. వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు బాగా వేగిన తర్వాత నేనైతే చేప ముక్కలు వేసానండి. చేప ముక్కలు వేసిన 2 నిమిషాలకి చింతపండు పులుపు అయితే వేసాను అనమాట. చింతపండు పులుపు వేసి ఒక పక్కన పొయ్యి మీద పెట్టేశాను. ఇంకో పక్కన ప్యాన్ పెట్టి ఇప్పుడైతే నేను చేప ముక్కలు అయితే వేపేస్తున్నానండి. నిజం చెప్పాలంటే నిజంగా చేపల పులుసు కన్నా చేపలు వేపుడే చాలా బాగుందన్నమాట. నిన్న చాలా ఇష్టంగా పిల్లలు తిన్నారు, అలాగే మా ఆయన గారు కూడా తిన్నారనమాట. నేనైతే ఇన్ని కూరలు ఉన్నా కూడా నేనైతే ఏ కూర వేసుకొని తినలేదండి, ఎందుకంటే పెరుగన్నం తిన్నాను. పెరుగన్నం ఎందుకు తిన్నానంటే లాస్ట్లో మీ అందరికీ చెప్పేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ ముక్కలు క్లీన్ చేసేసుకున్నాను కదండి వేపుడికి. ఇందులో కారం, పసుపు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ జీలకర్ర పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం గరం మసాలా, సాల్ట్ కలిపేసి 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ అంటే మన దగ్గర ఉన్న అట్ల రేకండి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసాను అనమాట. దానిపైన కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను, ఎందుకంటే స్మెల్ కోసం అనమాట. బాగుంటుంది, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ముక్కలు వేసిన తర్వాత కాసేపు సిమ్లోనే ఉంచితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. నిజంగా 2 నిమిషాలు అలా సిమ్లో వస్తే బాగా ఉడికినాయి అనమాట. తర్వాత తిరిగేస్తే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చిన్న ముక్క కూడా ఎరగలేదనమాట, బాగా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే శన. ఈ శన అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ మా పిల్లలు మా ఆయన గారు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్టు వండేసాను అనమాట. ఇది కూడా బాగానే ఉందని చెప్పేసి పిల్లలు చెప్పారు. ఇంకా ఈ వంటలన్నీ పూర్తయిపోయిన తర్వాత మా ఆయన గారికి భోజనం పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయింది. కొంచెం పెరుగన్నం తినేసి మేమందరం మా వీధిలో వాళ్ళందరం కలిసి మేమైతే ఈరోజు రామాలయం క్లీన్ చేయడానికి అయితే వెళ్ళామండి. అందుకోసమే నేనైతే నీస్ అనేది తినలేదనమాట, ఓన్లీ పెరుగన్నం మాత్రమే తిన్నాను. పెరుగన్నం తినేసి మా వీధిలో ఉన్న వాళ్ళందరం కలిసి ఈరోజు అంటే నిన్నైతే రామాలయం క్లీన్ చేయడానికి వెళ్ళామన్నమాట. తలో పని చొప్పున అందరం అన్ని పనులు చేసేసాం, ఎందుకంటే రేపటి నుండి శ్రావణ మాసం స్టార్టింగ్ అని, అందుకే గుడి కూడా నీట్గా శుభ్రం చేసేస్తే బాగుంటుంది కదా అనేసి గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసామండి. ఇంకా విషయం ఏంటంటే గుడి కొంచెం దూరంగా ఉంటుందండి. అక్కడ కొంచెం ఇల్లులు అయి తక్కువ, ఇదేమో క్వారీ అనమాట. క్వారీ ఇదంతా, ఆ క్వారీ పక్క నుండి ఒక చిన్న రోడ్ ఉంటుంది, ఆ రోడ్లోంచి వెళ్ళాలన్నమాట. మాకైతే ఎక్కువ శాతం వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటుంది. బండి ఉంటే వెళ్ళడానికి అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక్కొక్కసారి వెళ్ళి క్లీన్ చేసేసి వచ్చేస్తాం అనమాట. అంటే వేరే వాళ్ళు ఉన్నారు గుడిని చూసుకోవడానికి, వాళ్ళు అయితే డైలీ వెళ్ళి గుడిని చూసుకుంటారనమాట. మేము ఎప్పుడైనా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అలా బళ్ళ మీద వెళ్ళిపోయి సేవ అయితే చేసేసి వచ్చేస్తామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి వస్తామండి. ఇదిగోండి ఇదే గుడి. ప్రతి మంగళవారం నేనైతే ప్రసాదం చేసి పంపిస్తానని అంటాను కదండి, ఇదే గుడి అండి. ఇది ఇప్పుడప్పుడు కట్టిన గుడి కదండి, ఎప్పుడో నా చిన్నప్పుడు
నా చిన్నప్పటి నుండి ఉంది ఈ గుడి. అప్పుడు వేరేలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే కొంచెం మోడల్ మార్చారు, కొత్తగా కట్టారనమాట. పాత గుడినే కానీ కొత్తగా రీక్రియేట్ చేశారు. ఆల్రెడీ నేను లాస్ట్ పాత వీడియోల్లో కూడా పెట్టాను ఆ ధ్వజస్తంభం పెట్టినప్పుడు. అది సరేనండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.